అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బెంగళూరు సిటీ తరహాలో హైదరాబాద్ చెరువులను అభివృద్ధి చేసేందుకు హైడ్రా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్లోని 10 చెరువులను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. చెరువుల అభివృద్ధి, చెరువుల పునరుజ్జీవం ఇలా చేయాలన్న అంశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి చందానగర్ డివిజన్లో రేగులకుంట లేక్, ప్రస్తుతం మనం రేగులకుంట లేక్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు హైదరాబాద్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన చెరువులు కూడా ఉన్నాయి. దాన్ని లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందినటువంటి ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ చెరువులను అభివృద్ధి చేశారు. మరి హైదరాబాద్లో మరిన్ని చెరువులను అభివృద్ధి చేసేందుకు ఈ ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ఏ విధంగా చెరువుల సుందరీకరణ చేసింది, ఆ చెరువులకు సంబంధించినటువంటి మురుగునీరు రాకుండా పర్యావరణ హితంగా ఆ చెరువులను అభివృద్ధి చేసిన తీరును కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మల్లిగవాడ్తో కలిసి ప్రత్యక్షంగా ఈ రేగులకుంటకు వచ్చి పరిశీలించారు. మరి ఈ రేగులకుంటను ఎలా అభివృద్ధి చేశారు, మరి నగరంలో ఉన్న చెరువులను కూడా మంచినీటి చెరువులుగా ఎలా మార్చనున్నారు అన్న అంశాలను కూడా మనం ప్రత్యక్షంగా ఈ రేగులకుంట వద్దకు వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడవచ్చు ఇది ఫౌండేషన్ స్టోన్. ఇది ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ఈ రేగులకుంట లేక్ని అభివృద్ధి చేసిన తీరుని మనం ఒకసారి తెలుసుకొని దానికి సంబంధించిన ఫౌండేషన్ ఆనంద్ మల్లిగవాడ్కు సంబంధించిన ఫౌండేషనే ఈ చెరువుని అభివృద్ధి చేసింది. మరి మురుగునీరు రాకుండా ఈ సీవరేజ్ వాటర్కి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ కూడా ఈ చెరువులోకి రాకుండా ఎలా అభివృద్ధి చేస్తారనేది మనం ఒక్కసారి ఈ చెరువు దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ చెరువు ఒకప్పుడు ఎట్లా ఉండే, మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందు అయితే చాలా వరస్ట్గా ఉండేది ఇదంతా కూడాను. ఆల్మోస్ట్ ఈ ఆనంద్ గారు టేకప్ చేసిన తర్వాత అక్కడి నుంచి చాలా బ్యూటిఫికేషన్ చేయడానికి కోసం యాక్చువల్లీ ఆయనతో మాట్లాడినప్పుడు మెయిన్ అరకపూడి గాంధీ గారు వీళ్ళు తీసుకొచ్చి పర్మిషన్స్ అవన్నీ ఇప్పించి ఆయనే చేయించింది యాక్చువల్లీ ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని. సో ఆయన చెప్పడం కూడాను ఉన్న వాటిలో ఆయన చూసిన లేక్స్లో ఇది ఎక్సలెంట్ లేక్, ఏంటంటే దీని బ్యూటిఫికేషన్ చాలా బాగా చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుని బక్షి, దాని తర్వాత నెక్స్ట్ దీన్ని టేకప్ చేశారు. చేసి దగ్గర 1 year పైన పట్టింది మొత్తం. కంప్లీట్గా జాగింగ్ ట్రాక్ తీసుకొచ్చి ఈ వాటర్ ఇంక మళ్ళీ బయట ఈ సెవరేజ్ వాటర్ అంతా లోపలికి రాకుండా కంప్లీట్గా జాగింగ్ ట్రాక్ ఒకటి తీసుకొచ్చారు, వాకింగ్ ట్రాక్. దాని నుంచి ఏంటంటే ఓన్లీ రెయినీ వాటర్ ఒకటే లోపలికి వస్తుంది. సో అవుట్ సైడ్ వాటర్ లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. ప్లస్ పైప్ లైన్స్ కూడా కొన్ని చోట్ల ఇచ్చారు కదా. ఇవేంటంటే ఏదైనా ఓన్లీ రెయినీ వాటర్ ఏదైనా ఉంటే అదొక్కటే లోపలికి రావడానికి. ప్లస్ దీన్ని ప్యూరిఫై చేయడానికి కూడాను ఆయన చెప్పారు కొన్ని కెమికల్స్ అది యూజ్ చేస్తామని. సో దాని నుంచి కూడాను ఎప్పుడు ఆల్మోస్ట్ మీకు వాటర్ కూడాను మంచి డీసెంట్ వాటరు, కంప్లీట్గా ప్యూరిఫై వాటర్ లాగే ఉంటుంది మీకు. ఈవెన్ సమ్ టైమ్స్ అయినప్పుడు ఏంటంటే మన డ్రింకింగ్ కూడా బాగుంటుంది, అంతలాగా ఉంటుంది బ్యూటిఫుల్గా అని చెప్పారు. బట్ ఇట్ టేక్స్ టైం అన్నమాట. అదొకటి. సార్ అంతకుముందు ఎట్లుండే అసలు ఈ చెరువు? మీరు ఇట్లా అంతకుముందు ఉన్నప్పుడు అసలు ఇంత పెద్ద చెరువు కూడా లేదు. ఆల్మోస్ట్ అంతా కూడా ఇది కంప్లీట్గా డ్రైనేజ్ ఇదే. అది కూడా మొత్తం డ్రై అయిపోయి ఇంకా మిగతాదంతా కూడా అసలు ఇంతకుముందు న్యూస్లో కూడా వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు ఫిషెస్ అది కూడా ఇచ్చేసుకున్నప్పుడు వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే 1 లక్ష వరకు పోయాయి కంప్లీట్గా. పోతే వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. అంటే ఏంటి, బికాజ్ ఆఫ్ కెమికల్స్ దీనివల్ల మొత్తం అంతా కూడా పాడైపోయింది. సో పాడైపోతే అందుకోసం వాళ్ళు అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది టేకప్ చేసింది. చేసిన తర్వాత ఇంకా ఛాన్స్ లేదు ఇంకా. సో ఇప్పుడు ఉన్న వాటర్ అంతా కూడా ఇదే కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు మనకి. తర్వాత మనం చూస్తే బ్యూటిఫుల్ అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇంత మంచి చెరువు ఎక్కడ కనిపించని విధంగా ఉంది. ఇంకోటి పక్షులు కూడా, మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే పక్షులు కూడా అత్యంత సుందరంగా ఇక్కడికి వచ్చి ఈ లేక్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఉండేది పక్షుల వీళ్ళు. తర్వాత ఇదంతా కూడా కంప్లీట్గా పాడైపోయిన తర్వాత ఫస్ట్లో మేము చూసేవాళ్ళం, చక్కగా వచ్చేది, ఆ సీజనల్గా వచ్చి ఉండేవి. తర్వాత మళ్ళీ కనిపించేవి కాదు, చాలా బాగుండేది. తర్వాత స్లోగా ఏమైందంటే అసలు కంప్లీట్గా రావడమే, ఇంకా అసలు పక్షులు చూద్దామని ఒకటి కూడా కనబడలే. లక్కీగా ఇప్పుడు ఏమైతుందంటే మళ్ళీ స్లోగా అన్ని వాటికి బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత బాగా వచ్చింది. తర్వాత చూడండి ఎంత పెద్ద ఇది వచ్చిందో కంప్లీట్గాను. ప్లస్ ఏదో ఒకటి అక్కడెక్కడ ఉంది ఎంక్రోచ్మెంట్ ఏదో. సో అది కూడాను ఆల్మోస్ట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం, వాళ్ళు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా చేస్తున్నారు. సో అది కూడా కంప్లీట్ అయితే ఇంకా అసలు బ్యూటిఫుల్గా వస్తుందని చెప్పాలి. ప్లస్ లక్కీగా ఏంటంటే చూశారు కదా, అది కంప్లీట్గా కాలువ అనేది అసలు దీంట్లో ఎక్కడ కూడా కలవదు. సో డైరెక్ట్గా అటు నుంచి అటు వెళ్ళిపోతుంది. సో అది కూడా ఆయన చూశారు.
ఇంకేదైనా కావాలన్నా చేద్దామని చెప్పారు. ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆయన చెప్పారు, ఏమనంటే ఆ సైడ్ ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో అది కూడా నేను చేయిస్తాను తప్పకుండా వాళ్ళకని చెప్పి మా ఫైనల్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే హైదరాబాద్లో చెరువులు అన్ని మురికి కూపంలో లేకపోతే కబ్జాలకు గురై అంతరించిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం చాలా బ్యూటిఫుల్గా దీని సుందరీకరణ తర్వాత పక్షులతో ప్రకృతి రమణీయంగా అనిపిస్తుంది. మీరు ఎట్లా ఫీల్ ఎవరికైనా అదే. ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటంటే మనకు ఒక్కళ్ళకే కాదు కదా, మా ఎంటైర్ కాలనీకి వాటర్ కూడా మనకి ఏంటంటే ఫ్యూచర్లో చాలా వరకు ఆల్మోస్ట్ డ్రై అయిపోయి సమ్మర్లో ఏ ఉండదు. సో ఇమ్మీడియట్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక 1 year కల్లా కూడా మళ్ళీ డెఫినెట్గా పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇక్కడి నుంచి మనకు వస్తుందో ఆటోమేటిక్గా మిగతా సరౌండింగ్స్ ఉన్నవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ మళ్ళీ పెరుగుతుంది. సో అది మనకి చాలా ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది. ఒకటి మన రెసిడెన్షియల్ దీంట్లో హ్యాపీ మనకి, ప్లస్ ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి చూడండి ఎంతమంది వస్తారో ఇక్కడ వాకింగ్ దీనికోసం, అది మెయిన్ అడ్వాంటేజ్. ప్లస్ మీకు ఎప్పుడైతే వీళ్ళు ఈ గార్డెన్ ఇదంతా కూడా చేస్తున్నారో, ప్లాంట్స్ ఇవన్నీ కూడా వేస్తున్నారో, సో మీకు ఆక్సిజన్ ఇది కూడా డెఫినెట్గా మనకి మంచి ఇది మనం పీల్చగలుగుతాం. అది కూడా మనకి అడ్వాంటేజ్ కదా. సో అది ఈ అవకాశం ఎక్కడా లేదు. ఇంతకుముందు ఓన్లీ పార్క్ ఒకటే వెళ్ళేవాళ్ళు. సో అక్కడ హెవీ క్రౌడ్ అక్కడ ఈవినింగ్ అయ్యేసరికి. సో స్లోగా ఇక్కడికి మెల్లిగా అందరూ రావడం, చెరువు దగ్గర రావడం, తర్వాత ఇక్కడున్న ఇది వేరు, అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కనీసం ఒక ఎంతమంది తిరిగినా కూడా ఈ ఓపెన్ దీంట్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా ఉంటుంది. వాటర్ కంటామినేషన్ అనేది ఛాన్స్ ఉండదు. ప్లస్ మన గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. అలా అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నైనా చెప్పొచ్చు మనకి అడ్వాంటేజ్. మరి హైడ్రా చేస్తున్న చర్యల్ని అనేకంగా విమర్శిస్తున్నారు. హైదరాబాద్లో దాదాపు 500కు పైగా చెరువులు ఉన్నాయి. మరి ఆ చెరువులు అన్నింటినీ కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి హైడ్రాని తీసుకొచ్చింది ప్రభుత్వం. మరి దానికి మీరేం చెప్తారు? యాక్చువల్లీ డెఫినెట్గా చెయ్యాలి. అంటే ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే కొన్ని చోట్ల ఈ హైడ్రాది ఎలాగంటే కొంతమంది అది ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, సమ్ అదర్ రీజన్స్ వాళ్ళకి అది ఆల్రెడీ కబ్జా అయిపోయిందో ఇంకో సంథింగ్. సో జనరల్గా వాళ్ళు చెప్పే ఇదే ఉంటుంది. అంటే ఎందుకంటే ఇవన్నీ చేయాలి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రెసిడెన్షియల్ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళని ఇది వెకేట్ చేయమన్నవో లేకపోతే దాన్ని డిమాలిష్ చేస్తే ఇవి కొద్దిగా ప్రాబ్లం ఎవరికైనా కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు కాబట్టి. సో మెయిన్ ఏంటంటే అది ఒకటే ప్రాబ్లం తప్ప మిగతాది ఎవరు కూడా చెరువులను బ్యూటిఫికేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది? అసలు హైదరాబాద్ ఇదే ఎక్సలెంట్, మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోతుంది హైదరాబాద్ అనేది డెఫినెట్గాను. అన్నీ ఇంతకుముందు అడ్వాంటేజ్ అదే కదా, వాటర్ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇక్కడ మనకేంటంటే ఫ్లడ్ అనే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా సీ కానీ ఇలాంటిది ఏమీ లేదు కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ది ఇక్కడికి హైదరాబాద్కి వస్తున్నారంటే మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే ఎక్సలెంట్ క్లైమేట్ కానీ మనకి, లేదంటే ఇలాంటి ఇది ప్రాబ్లం లేదు కాబట్టి ఇండస్ట్రీస్ రావడానికి కానీ కంపెనీస్ రావడానికి కూడా మెయిన్ అదే. ఇక్కడున్న సేఫ్ జోన్ ఇంకెక్కడా ఉండదు మనకి. ఆల్మోస్ట్ మీరు మీరు చెన్నై తీసుకోండి, ముంబై తీసుకోండి, అన్నిటికీ అవే ప్రాబ్లం వాటికి. ఇక్కడ ఏంటంటే బ్యూటిఫికేషన్ కోసం హైడ్రాకి ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్? సజెస్ట్ చేయడానికి డెఫినెట్గా ఎవరైనా కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. పబ్లిక్లో అందరికి కూడా అదే కావాలని ఉంటుంది. బట్ ఓన్లీ ద రీజన్ ఇంకో సెకండ్ దీంట్లో మనం చూస్తే మెయిన్ అదే. ఎందుకంటే ఆల్రెడీ కబ్జా అయిపోయింది. సో మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏమిటంటే, దీనికి వాళ్ళే సొల్యూషన్ ఏదైనా చూసుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైనా చేయగలిగితే బెటర్. ఇంకా అంతకంటే కావాల్సింది ఎవరు వద్దనేది అయితే నో అనేది ఎక్కడ ఛాన్సే ఉండదు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్ డెఫినెట్గాను. తర్వాత ఆయన గురించి ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఏంటంటే ఏదో ఇది ఎలా ఉంటుందంటే జనరల్గా కూడాను సార్ వచ్చారంటే అమ్మో ఏదో జరుగుతుందా అన్నట్టు ఉంటుంది. కానీ యాక్చువల్ లోపలైతే అందరికీ కావాలి. డెవలప్ అయిందంటే ఒక 10 ఫ్యామిలీస్. మల్లిగవాడ్ గారు కూడా ఇక్కడికి వచ్చారా? అంటే దీనికి బ్యూటిఫికేషన్ ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ వాళ్ళు చేశారు. అంటే ఇంతకుముందు దాదాపు 1 year నుంచి కూడా దీన్ని డెవలప్మెంట్ చేశారు. మీరేమన్నా అంటే కలవడం కానీ ఆయనతో సజెషన్ చేయడం కానీ దీని అభివృద్ధి విషయం? ఆయన ఎక్సలెంట్ అండి. ఆయన ఆల్రెడీ బెంగళూరులో చేశారు, చాలా చేశారు అక్కడ, నెంబర్ ఆఫ్ లేక్స్ ఆయన చేసిందే. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే హైదరాబాద్ కూడా వచ్చి ఆయన ఆల్రెడీ ఒక 30 వరకు చూశారు అప్పట్లో. చూసిన తర్వాత ఆయన ఏమైందంటే ఒకసారి ఇలాగే అనుకోకుండా మన ధర్మపురి క్షేత్రానికి వచ్చి ఆయన వెళ్తూ రిటర్న్లో ఇది చూశారు. ఎంత పెద్ద ఏరియా ఉంది ఇది రేగులకుంట లేక, దీన్ని మనం ఎందుకు టేకప్ చేయకూడదని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి ఇలాగ ఇది ఎందుకు చేయకూడదంటే ఫస్ట్ క్లాస్కి ఉంది, ఇంకా బ్యూటిఫుల్గా చేయొచ్చు మనం దీన్ని అని చెప్పని అప్పుడు దీన్ని సరే అని చెప్పి అప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా డెవలప్మెంట్ చేశారు. లక్కీగా జిహెచ్ఎంసీ వాళ్ళ సపోర్టు, జిహెచ్ఎంసీ లేకపోతే అసలు ఇంపాసిబుల్. అదిగోండి జిహెచ్ఎంసీ ఉంటుంది, అరకుపూడి గాంధీ గారు
అందరు కలిసి డెవలప్ చేసిండే ఇదండి ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళందరూ. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఇదే సార్, ఇదే సాల్వ్ చేసుకుంటూ ఉంటాం సార్. వాచ్మెన్ చెరువు చెరువు సప్లై చేయడానికి మొత్తానికి చెరువు ఇది రేగుంట సార్, రేగుంట సార్, రేగులకుంట సార్. ఇక్కడ ఈ చెరువుకు సంబంధించి అంతా మీరే మేమే చూసుకుంటున్నాం సార్. ఏమేం చేస్తారు ఇక్కడ మీరు? ఇక్కడ ఈ చెట్లు సాఫ్ చేసుకుంటాం, వాటర్ పడతాం, ఇవి చెత్త లేకుండా బాత్రూమ్ ఎవరు రాగనియకుండా చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ మేము ఇస్తాం ఇక్కడ. ఓకే, అంతే. ఊర్లలో చెరువులు చూసారుగా మీరు? చూసాం సార్. అక్కడ ఎట్లుంటాయి? అక్కడ మన వాటర్ ఆ నీళ్ళు వస్తాయి కదా సార్, కాలువ నీళ్ళు వచ్చేది, అందుకే దానికి తేడా ఉంటుంది అంతే సార్. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఏమంటే ఇప్పుడు వాటర్ లేవు కదా సార్, ఇప్పుడు మనకు వాటర్ లేనందుకు మనకి ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకు అదే వాటర్ ఫుల్ ఉంటే వాటర్ మంచిగా అవుతుంది, నీట్గా అవుతుంది. ఇప్పుడు పైకాలు వెళ్తాయి కదా సార్, నీళ్ళు పైకాలు వచ్చేస్తాయి. ఇక్కడ అట్లా చేస్తారు, వదులుతారంట సార్. నేను అదే ఇక్కడ వచ్చి అక్కడ ఉంటూ మీటింగ్ చేశారు సార్. అందరూ చూశారు, మన గల్లీలో సార్ మాట్లాడిన వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ఉండి సార్ చేస్తానులే అని చెప్పారు. ఇప్పుడు వచ్చేది సార్ వర్షం వస్తేనే ఈ నీళ్ళు ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళు అయితే కలవవు. అట్లా డ్రైనేజ్ నీళ్ళు అసలు లేవు మనకు. మొత్తం అలా వర్షం వచ్చిన నీళ్ళే దీనిలోకి వస్తుంటాయి. ఇప్పుడు డ్రైనేజ్ అయితే ఫుల్ ఎక్కలేవు, మొత్తం అక్కడ వెళ్ళిపోయి అమ్మోరు వెళ్ళిపోతుంది. ఇట్లా రౌండ్ వెళ్తే అమ్మోలు వెళ్ళిపోతుంది సార్, గుడి దగ్గర వెళ్ళిపోతుంది. అంతే, వాకింగ్ ఉదయం వాకింగ్, ఇప్పుడు వాకింగ్ ఏం రారు. అంతే మనం చూసుకుంటాం సార్. చెట్లు అన్ని అంటే అదే ఏజెంట్ మా దగ్గర మీద ఒక ఏజెంట్ ఉంటాడు, అవును, ఫోన్ చేసి ఇప్పుడు వచ్చేస్తుంటాడు. ఆయన వస్తాడు, చూసుకుంటాడు. ఆయన మేము ఇక్కడనే ఉంటాం, ఈ సైడ్ దగ్గర ఆ సైడ్ దగ్గర ఉంటాం. మంచిగా ఉంది కదా సార్, అది మంచిగా ఉంది కదా సార్. మంచిగా ఇప్పుడు ఇడిచండి, చేపలు ఇడిచండి, అన్ని ఇడిచండి, చేపలు కూడా వదిలేరు. మొన్న ఇంతకుముందు మేము ఎక్కువ ముందు డబ్బా పట్టలేదు సార్. ఇంకా టైం పడుతుంది, ఇంత కాదు పెద్ద కాదు ఇప్పుడే కావాలి. వస్తాయి సార్, కొంగల వల్ల అన్నీ వస్తాయి. మన వల్ల తీసేసాం, ఇంకా లోన మొత్తం చెత్త చాలా ఉండదు, తీసేసాం సార్. అక్కడ ఆ చెత్త రోజు అది అక్కడ పూలు చల్లారు, మళ్ళీ అది తీసేయలేము, లేకపోతే మళ్ళీ ఆడుతారు సార్ వాళ్ళు ఆ సైడ్ కింద. వల్ల ఇదే సార్, ఇదే చేసుకుంటూ ఉండేది మేము. ఇది మేడం ఎట్లా ఉంది మీకు? అంటే ఈ రేగులకుంటను ఆనంద్ మల్లిగౌడ్ ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. నిన్న రంగనాథ్ సార్ వచ్చారు, విజిట్ చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, ప్రెజెంట్ అయితే హ్యాపీగా ఉన్నాము. బట్ ఫస్ట్ డ్రైనేజ్కి సొల్యూషన్ ఎగ్జాక్ట్గా లేదంతా ఓపెన్గా ఉంది కదా. సో ఈవినింగ్స్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్స్ ఫుల్ స్మెల్ వస్తుంటుంది. అండ్ ఏంటి ట్రాక్ కూడా అన్ఈవెన్గా ఉంది, ఎత్తుపల్లాలు. ఏమేం చేయాలనుకుంటున్నారు ఈ లేక్ విషయంలో? ఇంకేమేమి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? మెయిన్ అది ఉంది కదా, లోపల ఆ వీడ్స్ వస్తున్నాయి కదా, పిచ్చిగడ్డి, అదంతా కానీ కొంచెం క్లియర్గా చేసి పెడితే. ప్లాంట్స్ అవన్నీ బాగానే నాటారు, గ్రీనరీ ఓకే, కానీ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఓకే. హైదరాబాద్లో హైడ్రా ఈ మధ్య చెరువులకు సంబంధించిన బ్యూటిఫికేషన్ చేస్తుంది, సుందరీకరిస్తుంది. సో అందులో భాగంగానే ఆనంద్ మల్లిగౌడ్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ నిన్న వచ్చి విజిట్ చేశారు. హైదరాబాద్లో అన్ని చెరువులను కూడా సుందరీకరిస్తున్నారు. సో ఈ చెరువును కూడా సుందరీకరిస్తున్నారు, అంటే ఇప్పటికే చేశారు, ఇంకా కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్కి? సజెస్ట్ చేశారు. ఓకే, వీఆర్ హ్యాపీ విత్ దిస్, బట్ వీ నీడ్ రెగ్యులర్ రోజు ఈవినింగ్ టైమ్స్ వస్తుంటాము. ఓకే, వీఆర్ హ్యాపీ. ఈ లేక్ ఇట్లా ఉండడం అనేది హ్యాపీగానే ఫీల్ అవుతుంది. హ్యాపీ. అంతకుముందు అయితే ఇంకా చాలా బాగుండేది, వాటర్ ఎక్కువ ఉండేది. మొన్న ఎండాకాలంలో ఇదంతా తవ్వేసి చేశారు కాబట్టి జస్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటర్ అంతా మొన్న వర్షం పడిన వాటర్, రెయిన్ వాటర్ వరకే ఉన్నాయి. బర్డ్స్ కూడా ఒక 100-200 పైన ఉంటాయి, కొంగలు కానీ ఏవైనా కొత్తది రకరకాల కొంగలు వస్తాయి చూడండి. మీరు కూడా ఒకసారి హైదరాబాద్ ఎక్కడ కనిపించదు చెరువు. అందుకని నచ్చే ఇక్కడే అపార్ట్మెంట్ తీసుకున్నాము. అవును, మెయిన్ దీనివల్ల మా హౌస్ కూడా ఇటే వస్తుంది. సో మాది లేక్ వ్యూ దాని కింద అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. ఇనీషియల్గా ఇది చిన్న లేక్ ఉండే, they used to wash the clothes and everything, but now they cleaned it up and put a walking track. Okay. So and they put the trees and everything. They are maintaining it well. So yeah, I think it's one of the model lakes we can have through Hyderabad. And they expanded the lake. They cut all the dirty water entering into this lake. So happy to see this actually. So hope we 8 years అండి, 8 years. అంతకుముందు ఎలా ఉండే? It was a small lake, so they used to wash the clothes. It's not very well maintained, and we never had any walking track or anything. So it was. I think they sponsored something. So the sales force and they. Anand Maligaud Foundation. I don't remember the names, but yeah, they put in. ఈ పక్షులు, ఈ వాతావరణం ఎట్లా? Yeah, they put in all these trees. Yeah, regularly. I come regularly. So. They put in all the trees and these birds and everything. So initially when they started this freshwater kind of lake, so they put in all these birds and everything. Yeah, it's very wonderful actually to see. We never thought it will get developed this way.
and we are hoping to హైదరాబాద్ see. లో అన్ని చెరువులను కూడా హైడ్రా ఈ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్తుంది. మీరు ఎట్లా feel అవుతారు? Welcome, and I mean it's a great initiative. We should be supporting it. Whatever help we can do as any employee or citizen, so we should be doing it, and we should be very happy in supporting that. And yeah, thank you. Cheers. మేడం రెగ్యులర్ వస్తుంటారా ఇక్కడ? మేము రెగ్యులర్గా వస్తాం. మేము యాక్చువల్లీ 7 years అయింది ఇక్కడ ఉండి, మాది అపార్ట్మెంట్ ఇక్కడే. ఓకే, అంతకు ముందైతే ఇట్లా వాకింగ్ ట్రాక్ ఏమీ లేదు, జస్ట్ ఏంటంటే కొండలు, వాటర్ అట్లానే ఉండేది. నెక్స్ట్ ఇట్లా మేబీ 6 months 7 months కానీ చాలా డెవలప్ చేశారు వాళ్ళు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ మెయిన్ అటు చెరువు డెవలప్ అయింది, మాకు వాకింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఈవినింగ్ అయితే చాలా వస్తారు, మార్నింగ్ కూడా బాగా వస్తారు. అండ్ పక్షులు, రకరకాల పక్షులు, అంటే నేను అంతకుముందు చూసిన దానికన్నా ఇప్పుడు రకరకాల పక్షులు చూస్తున్నా. అండ్ చెరువు కూడా మంచిగా డెవలప్ అయింది. యాక్చువల్లీ ఏంటంటే మనమే ఏంటంటే వేస్తూ ఉంటాము, అంటే ఖాళీ ఉంది కదా అని చెప్పి కవర్లు వేసేయడం అట్లా ఉంటే, ఇక్కడ ఆల్రెడీ వాచ్మెన్ వాళ్ళని పెట్టారు. సో వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ అనేది వేయకుండా అన్నీ బాగా చూసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ అయింది, మాకు వాకింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఏరియాలో వాళ్ళందరికీ. హైదరాబాద్ లో అంటే ఇలాంటి లేక్ ఇక్కడ కనిపించదు, ఎక్కువ మురుగునీరు కానీ కబ్జాలకు గురై ఉంటుంది. అవునవును. సో ఇక్కడ మాత్రం ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఉండడం నేను ఐ మీన్ హ్యాపీగా నాకు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? లేదు, నేను హైదరాబాద్లో చూసాను. అంటే ఇంత ప్రశాంతంగా చెప్పాలంటే పొల్యూషన్ ఫ్రీ, బికాజ్ ఇదంతా కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ వల్ల అంత ఏమి ఉండదు. అండ్ ఈవినింగ్ అయితే పక్షులు, లేక్ని చూస్తే ఒక టైప్ ఆఫ్ ప్రశాంతత ఉంటుంది. అండ్ చాలామంది మార్నింగ్ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మార్నింగ్ వస్తే ఫుల్ రష్ ఉంటుంది, ఇవాళ కొంచెం రష్ తగ్గింది కానీ ఈవినింగ్ నైట్ అయినా అట్లా ఉంటుంది. కానీ డెవలప్ అయితే బాగా చేశారు. 1 yearకి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. కానీ చేయడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఇదంతా కొండల ఏరియా కదా. సో క్రెయిన్స్ చాలా పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడి నుంచి నేను చూసేదాన్ని, ఆ క్రెయిన్స్ కూడా పాడైపోయాయి బికాస్ ఆఫ్ రాక్స్ అవి. కానీ వాళ్ళు మళ్ళీ తెప్పించి, డీజిల్ తెప్పించి అన్నీ చాలా కష్టపడ్డారు. మరి హైదరాబాద్ లో ఉన్న దాదాపు అన్ని చెరువులను కూడా ఇట్లనే డెవలప్మెంట్ చేస్తామని హైడ్రా చెప్తుంది. ఓకే, ఏం చెప్తారు దానికి? అది అంటే స్టార్ట్ అయితే కానీ చెప్పలేం. ఇది కూడా స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుందో అనుకున్నాం కానీ ఐ మీన్ ఆ కంపెనీ సేల్స్ ఫోర్స్ వల్ల చాలా బాగా చేసింది. అదన్నది ఐ కాంట్ సే, బట్ వాళ్ళకి కూల్చకుండా అట్లా చేసుంటే మేబీ వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఇచ్చి. హైడ్రా రంగనాథ్ సార్ ఏమని చెప్తున్నాడు, పులిచేతలకి పులి స్టాప్ పెట్టాము, చెరువుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేస్తే ఓకే. వాళ్ళు చెరువులు మీరు ఊహించుకోండి ఒకసారి, హైదరాబాద్ లో అన్ని లేక్స్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా మారితే ఎట్లుంటది అంటారు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అటు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అండ్ ఇలా వాకర్స్కి అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మారుతాయంటారా మరి? అది ఐ కెనాట్ సే, బట్ మారాలని నేను ఆశిస్తున్నాను. నేను అన్నది చెప్పలేను అది ఎట్లా ఉంటుంది, బట్ కానీ నేనైతే అట్లా మారితే చాలా బాగుంటుంది. అంటే మాకే అసలు ఈ పక్షులు అవి చూస్తే చాలా ఒకప్పుడు ఉండే కానీ ఇంతలా కాదు. అండ్ చాలామంది వస్తున్నారు, అండ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ అవుతారు చాలా. అండ్ ఒక టైప్ ఆఫ్ ఫ్రెష్నెస్, ఫస్ట్ ఒక రౌండ్ వేసేవాళ్ళు ఇప్పుడు 4 hours. అటు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వేస్ట్ అనేది వేయనివ్వకుండా అన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఇది రేగులకుంట చెరువు. మనం హైదరాబాద్ నగరంలో ఎన్నో చెరువులను చూసాం, కానీ ఇంత ప్రకృతి సుందరంగా ఈ చెరువు కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో, అత్యంత ప్రకృతి రమణీయంగా పచ్చదనంతో. కేవలం వర్షపు నీరు మాత్రమే ఈ చెరువులోకి వస్తుంది. వర్షపు నీటి ద్వారానే ఈ చెరువులో ఉన్న వాటర్ అనేది ఇప్పుడు ఉంది. డ్రైనేజ్ వాటర్ రాకుండా అత్యంత ప్రకృతి సుందరంగా ఈ చెరువుని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ నగరంలో మనం ఈ తరహా చెరువుని బహుశా చూడలేకపోవచ్చు. ఇక నుంచి హైడ్రా దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తుంది. మనం విజువల్స్లో చూడవచ్చు, బాతులు అత్యంత అద్భుతంగా, బాతులు, కొంగలు, పలు రకాల పక్షులు కూడా ఈ చెరువు వద్దకు వచ్చి సేద తీరుతున్నాయి. అత్యంత ప్రకృతి సుందరంగా మనకు కనిపిస్తున్న దృశ్యాలు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు వందలాది చెరువులను హైడ్రా ఈ తరహాలోనే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆనంద్ మల్లిగవాడ్ లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఆనంద్ మల్లిగవాడ్ ఈ చెరువుని అభివృద్ధి చేశారు. హైదరాబాద్లోని మరికొన్ని చెరువులను కూడా అభివృద్ధి చేసేందుకు హైడ్రా దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆనంద్ మల్లిగవాడ్ సలహాలు సూచనలతో హైడ్రా ఈ తరహాలోనే హైదరాబాద్లోని మరిన్ని చెరువులను
సుందరీకరణ చేపట్టబోతోంది. మనం చూడొచ్చు విజువల్స్లో అత్యంత ప్రకృతి రమణీయంగా పచ్చదనంతో ఈ చుట్టూ వాకింగ్కు ఈవినింగ్ మధ్యాహ్నం ఉదయం సాయంత్రం వాకింగ్కి వస్తూ వాహ్యాలకి వచ్చి అత్యంత పచ్చదనం మధ్య ప్రజలు కూడా ఇక్కడ వాకింగ్ చేసుకునేందుకు చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వాకింగ్ ట్రాక్తో పాటుగా ఓన్లీ వర్షపు నీరు మాత్రమే వచ్చేందుకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, డ్రైనేజ్ వాటర్ కూడా రాకుండా ముందస్తుగానే దానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ కూడా సపరేట్ బయటికి ఆ డ్రైనేజ్ సంబంధించిన సీవరేజ్ లైన్లోకి కలపడంతో పాటుగా ఈ చెరువులోకి కేవలం వర్షపు నీరు మాత్రమే వచ్చేటట్లుగా దీన్ని అభివృద్ధి చేసిన తీరుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా తాజాగా వచ్చి పరిశీలించారు. మనం చూడొచ్చు విజువల్స్లో అత్యంత ప్రకృతి సుందరంగా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. బాతులు, పక్షులు, వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడ మనకు రంగురంగుల పక్షులు కూడా మనకు కనిపిస్తున్నాయి. చెట్లు, కొంగలు. ఇది ఈ తరహాలోనే హైడ్రా అభివృద్ధి చేయబోతోంది. మరి హైదరాబాద్లోని వందలాది చెరువుల సుందరీకరణ కూడా సాధ్యమవుతుందా? మంచినీటి చెరువులుగా హైదరాబాద్లో చెరువులను మార్చేందుకు హైడ్రా యోచిస్తుంది. అందులో భాగంగానే లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ను గొలుసుకట్టు చెరువులుగా మార్చేందుకే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుంది. మరి ఈ చెరువు తరహాలోనే హైదరాబాద్లోని మరిన్ని చెరువులను హైడ్రా ఏ విధంగా సుందరీకరించబోతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ చెరువుకు సంబంధించిన వాక్వేకి ఇరువైపులా వివిధ రకాల చెట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు కొబ్బరి చెట్టుతో పాటుగా చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ వాకింగ్కి వచ్చేందుకు ఇట్లా కొబ్బరి చెట్లతో పాటుగా మరికొన్ని చెట్లను దాదాపు వాక్వేకు పూర్తిగా ఈ చెరువు చుట్టుగా ఉన్నటువంటి వాక్వేకు ఇరువైపులా మంచి చెట్లను, భారీ చెట్లను, కొన్ని వృక్షాలను కూడా నాటారు. ఇంకా అవి పెద్దగా అయిన తర్వాత ఇంకా ప్రకృతి పచ్చదనంతో మనకు కనిపిస్తాయి. చిట్టి చామంతి చెట్లు కట్టకు పూర్తిగా ఇటు గ్రీనరీగా కనిపించేందుకు బ్యూటిఫికేషన్లో భాగంగా చిట్టి చామంతి చెట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ఈ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ కూడా మనం చూడొచ్చు. బాతులు కూడా ఇక్కడ మంచిగా వెళ్తున్న పరిస్థితి ఈ చెరువులో ఉంది. పూర్తిగా వర్షపు నీరే. మరి నిజంగా ఈ చెరువులో వాటర్ ఏ విధంగా ఉన్నాయి? పూర్తిగా వర్షపు నీరు అని చెప్తున్న పరిస్థితి. మనం ఒకసారి ఈ చెరువు దగ్గరికి వెళ్ళి అందులో వాటర్ కూడా ఏ విధంగా ఉన్నాయన్న విషయాలను కూడా మనం ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం అందరూ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఇక్కడికి వచ్చి చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. హైదరాబాద్లో అనేక డ్రైనేజ్ వాటర్తో మురికి కుంపాలుగా మారిన చెరువులనే మనం చూసాం. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి జస్ట్ వాటర్ చూస్తేనే కింద మట్టి కూడా ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. కేవలం వర్షపు నీరు మాత్రమే ఈ చెరువులో వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఈ వర్షపు నీరు ద్వారానే అత్యంత ప్రకృతి సుందరంగా ఈ చెరువు కనిపిస్తుంది. వాటర్ కూడా స్వచ్ఛమైన వాటర్. ఓన్లీ కేవలం వర్షపు నీరు ద్వారానే ఈ చెరువుని అభివృద్ధి చేశారు. వర్షపు నీరు మాత్రమే ఇందులోకి వచ్చేటందుకు ఏర్పాట్లు చేశారు. డ్రైనేజ్ వాటర్ చుక్క కూడా ఇందులోకి రాకుండా ఆనంద్ మల్లిగావాడ్ ఫౌండేషన్ ఈ చెరువుని అభివృద్ధి చేసిన తీరు అనేది అభినందించాల్సిన విషయమే. మనం విజువల్స్లో చూసుకున్న ఈ చెరువు అడుగు భాగం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. మనం హైదరాబాద్లో అనేక చెరువులు డ్రైనేజ్ వాటర్తో నిండిపోవడం, అసలు హైదరాబాద్కే కేంద్ర బిందువు అనేటువంటి హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా మురికి కంపుగా మారిపోయిన పరిస్థితి. కానీ అందుకే ప్రభుత్వం ఆలోచన విధానం హైడ్రాను తీసుకురావడం, హైడ్రా లక్ష్యంగా ఈ చెరువుల సుందరీకరణ పనులు చేపట్టడం అనేది అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ఈ తరహా హైదరాబాద్లో ఉన్న చెరువులను కూడా మనం చూడవచ్చు. ఈ స్వచ్ఛమైన వాటర్ హైదరాబాద్లోని మరిన్ని చెరువులను కూడా ఈ తరహా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది హైడ్రా. మరి ఎన్ని చెరువులు ఈ విధంగా మారుతాయి, ఇంత ప్రకృతి సుందరంగా మారుతాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చూసాం కదా, ఇంత ప్రకృతి సుందరమైన పచ్చదనంతో కూడినటువంటి ఈ రేగులకుంట దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైనటువంటి ఈ చెరువు తరహాలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి మరిన్ని చెరువులు అభివృద్ధి పదంలో, అదేవిధంగా గ్రీనరీతో
బ్యూటిఫికేషన్, ఈ పక్షుల కిలకిలల మధ్య హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను కూడా హైడ్రా అభివృద్ధి చేయాలని, సుందరీకరించాలని చెప్పి మనం ఆశిద్దాం. కెమెరామెన్ జాఫర్తో కలిసి సాగర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.